నీ గురించి ఫలానోళ్ళు ఇలా అంటే, అవునా, మీ వాళ్ళ గురించి ఫలానోళ్ళు ఇలా అన్నాడు. ఏమన్నారు 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 ఇంకేమన్నారు 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 అని నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు, రెచ్చగొట్టే మాటలు, ప్రేరేపించే మాటలు, ఏ మాటలైనా నిన్ను అభ్యంతరపరిచే మాటలకు చెవినీయొద్దు. ప్రోత్సహించే మాట నేను ఇస్తా, నువ్వు తీసుకొని ముందుకు సాగిపో. నిన్ను డిస్టర్బ్ చేయడానికి, నిన్ను దెబ్బతీయటానికి, గాయపరచడానికి, కృంగదీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు. లక్ష్య పెట్టిన వాళ్ళంతా అర్భకులు, అమాయకులే, బలైపోతారు, దెబ్బతింటారు, ఖచ్చితంగా దెబ్బతింటారు. ఇప్పుడు సూత్రం ఏందా? అందరు చెప్పండి. ప్రోత్సహించే వాక్కులు విను, ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను, కానీ కృంగదీయటానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగతంతులైన వ్యాఖ్యలను వినవద్దు. విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు. అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి. అర్థమైందా? లేకపోతే ఒక ఆటో బాయిలో పడ్డదండి. పొలంలో బావి ఉంది, వీడు తెలియదు బావి ఉందని. లోతైన బావి, పెద్ద బావి, పోయి పడ్డది ఆటో మునిగిపోయింది. అందులో 3 ఉన్నారు, మునుగుతాలు లెగుస్తూ ఉన్నారు. ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు, పొలాల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బావి, పొలాల్లో బావి, తాళ్ళు, వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అంతే ఎట్లా దొరికిద్ది. కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, రే లోతైన బావిలో పడ్డారు, వాళ్ళని బయటికి తీయటం కష్టంరా, ఇప్పుడు తాడు ఎక్కడ తెద్దాం, ఇక్కడ తాడాడ దొరికిద్ది, అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. 3లో ఒకడు మునిగిపోయాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు పరిగెత్తారు, మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం, మునిగిపోతారు, వాళ్ళని కాపాడటం కష్టం, కాపాడటం కష్టం, ఇక్కడ తాడు దొరకదు, ఇప్పుడు వీళ్ళని బయటికి తీయటం సాధ్యం కాదు, ఇంకా కష్టమైపోయింది, ఇంకా అదుగు అతను కూడా అలిసిపోయినట్టు, ఈత కూడా అలిసిపోతున్నారు, ఈత మునుగుతా తేలుతా ఉన్నారు, ఈతటో రానట్టుంది వాళ్ళకి, అలిసిపోయారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. 2వాడు కూడా మునిగిపోయాడు. 3వాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు. అట్లనే మునుగుతా లెగుస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపు ఒకడు తాడు తీసుకొచ్చాడు, వేసాడు. వాడు ఒడ్డుకొచ్చాడు. అక్కడ తాడు పట్టుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒడ్డునున్నోళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 వింటున్నారు. 2 మునిగిపోయారు, ఒకడు ఒడ్డుకొచ్చాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు మునిగిపోయారు, వీడు అట్లనే ఈదుతా ఉన్నాడు, మొండికి పడి ఎట్లా వచ్చాడు ఒడ్డుకి అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్దీరు నాకు అడిగారు, అసలు నువ్వు మామూలోడివి కాదు, మొండోడివి, మేము ఇంతమందివి సాధ్యం కాదు, కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే, అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నారు. అడి దగ్గరికి పోయి అప్పుడు వాడన్నాడు, ఏంది అన్నాడు. ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవిటోడని. ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి. తాడు తేవటం కష్టం, బయటికి తీయటం కష్టం, వీళ్ళు బయటపడటం కష్టం, వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్న వాళ్ళందరూ తడవకొకడు మునిగిపోయారు. వీడికి వినపడలా, పైకి చూస్తున్నాడు. వాళ్ళేమో చేతులు ఊపుతా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావని. కానీ ఈడేమనుకున్నాడు తెలుసా? తాడు వస్తుంది అట్నే తిప్పలు పడు, తాడు వస్తుంది అట్నే తిప్పలు పడు అంటున్నారు. చెవిటి మేళం కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. అనుకొని నా కోసం ఎవరో వస్తున్నారని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు. బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, మేము మునిగిపోతామని అంతసేపు అరిచి వాళ్ళిద్దరు మునిగిపోయారు, నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట, అది నాకు ఆడ వినపడ్డట్టయితే నేను కూడా పోయేవాడిని, నిజంగా నా శివుడు నాకెంత మేలు చేసింది అన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి పోయావు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? తపన పోతానని చెప్పాడా, ఉంటానని చెప్పాడా? పోతానని చెప్పాడు, ఉంటానని చెప్పాడు. వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన. అయ్యా మావాడు ఉంటాడా పోతాడా.
ఆ గట్టిదే వచ్చింది, పోయేది ఖాయం అని అనుకో. అసలు మా మాటలు కూడా కొంత ఎమ్మటి ఏడుపు సీను మొదలు పెడతారు, అప్పుడే సచిన వాడిని సాగనంపినట్టు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి, నేను ప్రార్థన చేసుకుంటా. నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే. తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి. ఆ జబ్బు ఏదో, అది పెద్దదో చిన్నదో, ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు. ఎందుకంటే విన్నాను అనుకో, మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిందనుకో, 3 నెలలు బతికే మనిషి 3 రోజుల్లో వచ్చింది. తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు? పెద్దగా చెప్పండి, నిజమేనా? అవునా? తెలియలేదనుకో, 3 నెలలు బతికే మనిషి 3 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏది వినాలో ఏది వినకూడదో, దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదో బుద్ధి ఉండాలి మనకి. ఉండద్దు. కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు? కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని, దెబ్బతీయాలని, నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా, పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని, నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా? ఆ చెత్తవాగుడు కాదు నువ్వు చెవినివ్వాల్సింది. నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నా దేవుడే మాట్లాడుతున్నాడు, నా దైవ స్వరం ఏం చెప్తుంది? ఎప్పుడు నీ చెవి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి. నీ రోగాన్ని గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి, ఉద్యోగాన్ని గురించి, పిల్లల గురించి, తల్లుల గురించి, కేసుల గురించి, కలతల గురించి, కష్టాల గురించి, కన్నీళ్ల గురించి, వ్యాధి గురించి, బాధ గురించి, నీ ఫ్యూచర్ గురించి, దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదు, నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు, ఆయన ఏమంటున్నాడు అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నువ్వు మాట్లాడు, నీ స్వరము వినిపించు, మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా. ఏమంటారు? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే. ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అందరూ నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని, నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఏమంటారు? ప్రార్థన చేయమంటారు, వెళ్తారా? మరేం చెప్పరేంది? ఉన్నారా లేరా? మరి ఏ మాటలు మనం వినాల్సింది? నిన్ను ఉరేపించే మాటలా, లేకపోతే అనేకుల్ని ఉరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మాటలా? దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా. 1,000,000 మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా. 1,000,000 స్వరాలు నేను వినను, నాకు అనవసరం. ఏ పట్టవు నాకు దేవుడు ఏం చెప్పాడు? నా బిడ్డలారా నేర్చుకోండి. నిన్ను దెబ్బతీయడానికి దుష్టుడు పన్నేటువంటి కుట్రల్లో ఒక కుట్ర, పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు, అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి, నిరాశపరిచి, నిరుత్సాహపరిచి, నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం. దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు, ఆ వ్యాఖ్యలకు చెవినివ్వకూడదు. నీ హృదయం దేవుని మీద. చెప్పండి, ఎవరి మీద?
దేవుడు ఏమన్నాడు నా గురించి, దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి. కలుగజేయులే నీకు గాయము, చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు. అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచు. దేవునికి మహిమ. జబ్బుతో ఉన్నావా, జబ్బుతో ఉన్నావా, మంచంలో ఉన్నావా? ఇప్పుడు వినేవాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు కూడా చెప్తున్నాను నేను. మంచంలో ఉన్నారా నీ వాళ్ళు? మంచంలో ఉన్నావా? అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు, డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేదే నీ చెవికి వస్తూ ఉంటుంది. నువ్వు వినాల్సింది అవి కాదు. వాళ్ళు ఏం చెబుతారు? సావు కబురే చెప్తారు. అర్థమైందా? ఏం చెబుతారు? సావు కబురే చెబుతుంటారు. అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు. అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టాలి. ఎంతమందిని స్వస్థపరిచాడు, మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు, ఎన్ని రకాల జబ్బులున్నా ఏం చేశాడు, పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు, కుష్ఠరోగానికి మందు లేదా ఆ దినాల్లో స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, ఊచ చేతులు గల వారికి చేతులు, చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు? నువ్వు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని విను. ఎవడన్నా వచ్చి కూర్చొని ఏందంటే ఆ జబ్బు అంటే ఈ జబ్బు, ఈ సోదొద్దురా నాకు ఆపరే ఆపు, బైబిల్ ఇస్తా చదువు లేకపోతే పో. నిజంగా నన్ను ప్రేమిస్తే బైబిల్ ఇస్తా చదువు అని మత్తయి సువార్త ఇవ్వు. చక్కగా అందులో యేసయ్య చేసిన కార్యాలు చదవమను. చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది. వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా? ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు, తగ్గిద్దిలే పోరా వెళ్తున్నా నేను పోతాడు. లేకపోతే ఎరా ప్రకాషు ఏంద్రా నాకు తెలిసిందే, చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసినప్పుడు ప్రకాషు, అసలు నాకైతే ఏమర్థం కాలేదురా, పిల్లలు కలదోడి కదా ఏమవుతావా అని అనుకున్నానరా ప్రకాషు. ప్రకాషు ప్రకాషు అంటే ప్రకాష్ ముందే చెప్తాడు. ఇది ప్రకాష్ పోతాడు. ఆడొచ్చి అందరా ప్రకాష్ అనగా నాపురా నువ్వు అనాలా. నువ్వు ఆపురా, నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు కానీ సోదొద్దులే కానీ బైబిల్ చదువురా. అప్పుడు ఆడే చెప్తాడు, ప్రకాషా ఎంత గొప్ప దేవుడు నీకు తోడేంటి, నీకేమవుతురా, ఇది నాకు కూడా ధైర్యం వచ్చిందిరా, నేను కూడా ప్రార్థన చేసుకుని పోతాడు. అర్థమైందా? యేసయ్య కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో?
ఎంతమంది సంతోషంగా ఉన్నారు?